పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము తీయాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. చదవాలి. ఆ ఆ ఆ ఆ ఆగు, అక్కడ ఆగు, మళ్ళా చదువుదాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయి రాత్రి చదవబడినటువంటి వాక్యాన్ని మీరు వివరించండి, సహాయం చేయండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన సత్యాలు మీరే బయలుపరిచి మాట్లాడి సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుదాం, చూడండి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. చాలు. హిజ్కియా అనేటటువంటి ఒక రాజు అండి. ఈ రాజుకి ఏమైంది అంటే మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చిందంటండి. ఏ రోగం? మరణకరమైన రోగం. ఈ మరణకరమైనటువంటి రోగానికి ఏం లేదు అంటే మందు లేదు. హల్లెలూయా. హిజ్కియాకు వచ్చిన రోగానికి ఏం లేదండి, మందు లేదు. అప్పట్లో ఇంక ఈ మందు కనిపెట్టలేదు. అయితే హిజ్కియా అసలు ఆయనకి ఈ రోగం ఎందుకు వచ్చిందంట తెలుసా? ఎందుకు వచ్చిందో చదువుదాం. అక్కడ ఆయనకి రోగం ఎందుకు వచ్చిందంట అండి? హృదయంలో ఏం చేశాడంట? గర్వించాడంట. ఎందుకు గర్వించాడు? నేను రాజును కదా. రాజులకి ఏమైనా తక్కువ ఉంటుందా? ఏం తక్కువ ఉండదు. రాజులకి వెండి, బంగారం కదా, అంతా కూడా ఉంటుంది అన్నమాట. దీని అంతటిని బట్టి హిజ్కియా ఏం చేశాడంట? గర్వించి గర్వంతో ఉండటం ద్వారా ఆయనకి ఏమైందండి? మరణకరమైన రోగం వచ్చిందంట. మరణకరమైన రోగం వస్తే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందో అని చెప్పి దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచాడంట. ఎందుకు వచ్చింది? నువ్వు హృదయంలో గర్విస్తున్నావు కాబట్టి, గర్వంగా ఉంటున్నావు కాబట్టి, నీ గర్వం పోవాలని నీకు ఒక రోగాన్ని పెట్టాను అని చెప్పి దేవుడు హిజ్కియాతో చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఏమి ఉండకూడదండి? గర్వం, అహంకారం ఉండకూడదు. ఉంటే ఏమవుద్ది? ఏమవుద్ది? హిజ్కియాని ఏం చేశాడు దేవుడు? ముత్తాడండి.
నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది అసలు, నాకు ఈ రోగం రావటానికి కారణం ఏంటయ్యా, నాకు ఎందుకు పెట్టేవయ్యా ఈ రోగం అని చెప్పి ఏం చేస్తున్నాడు, దేవుడి దగ్గర మొర పెడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోగం నాకు అసలు ఎందుకు వచ్చింది, నేనేం చేశానని ఈ రోగం వచ్చిందని చెప్పేసి దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడండి, నువ్వు హృదయంలో గర్విస్తున్నావు కాబట్టి నేను నీకు ఈ రోగాన్ని పెట్టాను అని ఆయన యొక్క చిత్తాన్ని ఏం చేశాడంట, తెలియజేశాడంట. చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, చదువుదాం. యెషయా 38:38. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. ఇక్కడేంటి అంటే ఆ దినాల్లో హిజ్కియాకి ఏమైందని అనుకున్నాం మనం, మరణకరమైన రోగం వచ్చిందంట. వచ్చినప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. ఒక ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు, హిజ్కియా నీకు ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చిందయ్యాక నువ్వు బ్రతకవు అంట, మరి దేవుడు నన్ను పంపించాడు ఈ విషయాన్ని నీకు చెప్పమన్నాడు, నీ ఇల్లు ఏం చేయాలి, నువ్వు చక్కబెట్టుకోవాలి అని చెప్పి చెప్పాడంటండి ప్రవక్త వచ్చి. హల్లెలూయా. ప్రవక్త ఏమని చెప్పాడు, నువ్వు బ్రతకవు కాబట్టి, నువ్వు ఇంకా కొన్ని రోజులకి చనిపోతావు కాబట్టి నీ ఇల్లు ఏం చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఏంటి, ఇల్లు అంటే ఇల్లు కాదండి, ఇల్లు అంటే ఏంటంటే హృదయం. ఆయన హృదయం సరిగా లేదనే కదా ఆయన రోగం పెట్టింది కదా. అందుకని నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి, బాగు చేసుకోయా, నీ హృదయంలో ఉన్నటువంటి అదంతా తీసేసుకోయా. నీ హృదయంలో ఏదైతే దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీ హృదయంలో నుంచి తీసేసుకోయా అని ఈ ప్రవక్త చెప్పాడంటండి. హల్లెలూయా. చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా, హిజ్కియా ఏం చేశాడు, చదువుదాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా హిజ్కియా, ఆయన ముఖం అంట ఎటు తిప్పుకున్నాడు, గోడ తట్టు తిప్పుకున్నాడంట. గోడ తట్టు ఎందుకు తిప్పాడు, గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తున్నాడు, అయ్యా నేను అసలు ఏం పనులు చేశానో నీకు తెలుసు కదయ్యా, నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదయ్యా, నీ సన్నిధిలో నేను ఏం పని చేశాను, ఏం పరిచర్య చేశాను, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, ఏం చేశాను నీకు అంతా తెలుసు కదయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాడు, నా యొక్క హృదయము నా వైపు దృష్టి ఉంచి చూడు ఒకసారి అంటున్నాడు. అంటే ఆయన చేసిన పనులన్నీ దేవుడు చూశాడా చూడలేదా, మంచి పనులు చేసినా చూశాడు, చెడ్డ పనులు చేసినా చూశాడు కదా. చెడ్డ పని చేశాడు కనుకే దేవుడు ఏం చేశాడు, రోగాన్ని పంపించాడు కదా.
ఏం పని చేశాడు చెడ్డ పని అంటే? గర్వం అంట నాశనానికి దారి తీసిద్దంటండి. అహంకారం ముందు నడిసిద్దంట, గర్వం నాశనానికి దారి తీసిద్దంట. అంటే మనిషి యొక్క హృదయంలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు, తర్వాత అహంకారం కూడా ఉండకూడదు అన్నమాట. మరి ఎలా ఉండాలి? ఆయన దృష్టికి ఎలా ఉండాలి? యథార్థమైనటువంటి హృదయం కలిగి ఆయన సన్నిధిలో ఉండాలండి. హల్లెలూయా. దావీదు అంటాడు, ఇరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైనది ఏంటది? ఇరిగి నలిగిన హృదయం. గర్వంతో ఉన్న హృదయం కాదు, మోసంతో ఉన్న హృదయం కాదు, అహంకారంతో ఉన్న హృదయం కాదు, వ్యతిరేకమైన హృదయం కాదు. ఏం హృదయం కావాలి ఆయనకి? ఇరిగి నలిగిన హృదయం, యథార్థమైన హృదయం దేవునికి కావాలంటండి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ హృదయాన్ని కలిగి ఉంటున్నాం? ఏ హృదయంతో ఉంటున్నారండి? గర్వంతో ఉంటున్నాం. నాకేంట్లే, నాకు అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, మంచి నాకు చాలా డబ్బు ఉంది, నాకు పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి అన్నట్టుగా, దేవునితో నాకేం పని ఉందిలే అన్నట్టుగా ఏం చేస్తున్నాం మనం? వ్యతిరేకమైనటువంటి మోసకరమైనటువంటి హృదయంతో మనం ఉంటున్నామండి. హల్లెలూయా. అందుకనే హిజ్కియాని ఏం చేశాడు దేవుడు? రోగం పెట్టాడు. అంటే రోగం పెడితే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాడు కదా. అంతా మంచిగా ఉండి అంతా మంచిగా జరిగిపోతూ ఉంటే దేవుడు గుర్తురాడు కానండి. ఏదన్నా రోగం వచ్చిందనుకో, డాక్టర్లు కూడా నా వల్ల కాదయ్యా, నేను చేయలేను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరి దగ్గరికి వస్తారండి? దేవుని దగ్గరకు వస్తారు. అందుకని హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు మొహం తిప్పుకొని అప్పుడు ఏడుస్తున్నాడంట. అప్పుడు గుర్తు చేసుకున్నాడు కావాలి. మరి అప్పుడైనా గుర్తొచ్చిందో లేదో? నేను యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో ఎంతో పరిచర్య చేశాను కదయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి ఏమంటున్నాడు? దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడంటండి. హల్లెలూయా. అసలు ఆ మరణకరమైన రోగం ఏంటో తెలుసా? ఏం రోగం పెట్టుంటాడంటారు? ఏ రోగం పెట్టుంటాడంటారు దేవుడు? ఏంటది? హల్లెలూయా. అది క్యాన్సర్ గడ్డ అంటండి. అప్పట్లో క్యాన్సర్కి ముందు లేదు. ఆ రోగాన్ని పెట్టాడు దేవుడు హిజ్కియాకి. పెట్టిన తర్వాత అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఆయన చేసినటువంటి తప్పులన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. అప్పుడు హల్లెలూయా. ఒప్పుకుంటా ఉంటే దేవుని యొక్క మనసు ఏమైపోయిందండి? కరిగిపోయిందండి. హల్లెలూయా. అంటే దేవుడు హిజ్కియా మీద జాలి పడ్డాడు కదా. అయ్యో హిజ్కియా ఏడుస్తున్నాడని చెప్పేసి మరలా ఏం చేశాడు? మళ్ళీ అదే ప్రవక్తను మరలా పంపించాడండి. సర్లయ్యా, మళ్ళా వెళ్ళి చెప్పరా, మరి హిజ్కియా మొర పెడతా ఉంటే మరి నాకైతే చాలా బాధగా ఉంది, నేను చూడలేకపోతున్నా, ఆయన ఏడుపు నేను చూడలేకపోతున్నాను కనుక మరలా వెళ్ళి చదువుదాన్ని చూడండి. పైన చదువుదాం, 3వ వచనం కాడ నుంచి.
కృపతో జ్ఞాపకం చేసుకొనుము. ఆ, 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 ఉమ్, ఆ, చాలు. ఇక్కడ కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడంటండి. కన్నీళ్ళు విడుస్తూ ఉంటే ఈ దేవునికి ఏమైందంటే హిజ్కియా మీద జాలి కలిగి, సర్లే ఏడుస్తూ ఉన్నాడులే పాపం అని చెప్పి జాలి తెలిసి ఏం చేశాడంటే, ఇందాక వచ్చాడు కదా యెషయా ప్రవక్త, ఆయన మరలా పిలిచి, యెషయా ఎట్రా అని చెప్పేసి పిలిచి, నువ్వు హిజ్కియాకి ఏం చెప్పొచ్చావు ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పమందని నేను చెప్పానయ్యా అన్నాడు. సర్లే మళ్ళీ వెళ్ళి నువ్వు బ్రతకమంటలే, నువ్వు బ్రతుకుతావంటలే, చనిపోవంట అని చెప్పిరా అంటే, మళ్ళా యెషయా వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నువ్వు బ్రతుకుతావంట, దేవుడు నీ ప్రార్థన విన్నాడంట, నీ కన్నీళ్ళు చూశాడంట, ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడంటండి? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడంట దేవుడు నీకు, కాబట్టి జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పేసి ఈ ప్రవక్త వచ్చి ఏం చేశాడండి, హిజ్కియా చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు హిజ్కియా ఏం ఆలోచన చేసి ఉంటాడంటారు? అమ్మో ఇంకేముంది అంటే, నేను చాలా భక్తిపరుణ్ణి అనుకుంటా, నా ప్రార్థన చాలా భక్తితో చేశాను నేను, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నన్ను చంపుదాం అనుకున్నాడు అనుకుంటా దేవుడు, నేను ప్రార్థన చేయంలోనే నా ప్రార్థన ఆలకించి మరలా నాకు ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరాలు అంటండి, 1 సంవత్సరం కాదు. నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు అని చెప్పిన ఆయన మరలా ఏం చేశాడండి, 15 సంవత్సరాల దాకా మరలా నిన్నేమి చేయను, చంపను అని చెప్పాడంటండి. హల్లెలూయా. అప్పుడు హిజ్కియా ఏం చేసి ఉంటాడు? చాలా సంతోషించి ఉంటాడు. అమ్మయ్య ఇంకా 15 సంవత్సరాలు అంటే చక్కగా చాలా రోజులు బతకొచ్చు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, నా ప్రార్థన విని నా కన్నీళ్ళు చూసి నన్ను ఇంకా 15 సంవత్సరాలు బ్రతికించడానికి ఆయన ఇష్టపడ్డాడని చెప్పేసి హిజ్కియా చాలా సంతోషించాడండి. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండకూడదండి ఇప్పుడు? ఏమున్నా సరే, ఎంత ఉన్నా సరే ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే కనుక హిజ్కియా పరిస్థితిలాగే మన పరిస్థితి కూడా ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి హిజ్కియాకు ఆయుష్ పొడిగించిన దేవుడు ఏం చేస్తాడండి? మనకి కూడా ఆయుష్ పొడిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు అనుకోవచ్చు, నాకు ఎప్పుడు బలహీనతగా ఉంటుంది, నాకు ఒంట్లో బాగోట్లేదు, దేవుడు ఎందుకని నన్ను ఇట్టా బలహీనపరుస్తున్నాడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. కానీ దేవుడు ఏం చేసేవాడు? ఆయుష్ పొడిగిచ్చేవాడు, ఆయుష్ కాలాన్ని పెంచేవాడు. మానవుని యొక్క ఆయుష్ కాలం అంట 70 సంవత్సరాలు, లేకపోతే కొంచెం బలం ఉంటే 80 సంవత్సరాలు అంట. కానీ ఇప్పుడు ఈ దినాల్లో అయితే అప్పటిదా బ్రతకట్లేదు కదా. ఇదివరకు వాళ్ళు బ్రతికేవాళ్ళు 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు వస్తుందో చావు తెలియట్లేదండి. చిన్నపిల్లలు అప్పుడే రావచ్చు, వయసులోనే రావచ్చు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదన్నమాట. అందుకని హిజ్కియాకి దేవుడు ఏం చేశాడు? మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మరి ఆయనకి
ఉం? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మరలా 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ పొడిగిచ్చాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏం చేసేవాడండి? బ్రతికించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థన వినట్లేదేమో, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదేమో అని మనం అనుకుంటాం. కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం ద్వారా దేవుడు మనకు కార్యాలు చేస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఏం చేయలేదు? త్రోసివేయలేదు. దావీదు అంటాడు, నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదండి. ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు అండి. హల్లెలూయా. నువ్వు ఓపికతో ప్రార్థన చేస్తే కనుక ప్రార్థనకు జవాబు కూడా ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. నువ్వు ఓపికతో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే హిజ్కియా అలాగే ఏం చేయాలి? మొరపెట్టాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు ప్రార్థనకు జవాబు ఇస్తాడనమాట. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదా? వచ్చింది కదా. హిజ్కియా ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో హిజ్కియాకి ఏమైంది? ఏమొచ్చింది? అదే ఏంటి మరణకరమైన రోగం ఏంటది? గడ్డ వచ్చిందండి. ఆ గడ్డకి ముందు లేదంట. అయితే దేవుడు ఒక వైద్యాన్ని చెప్పాడు. ఆ గడ్డకు కూడా, ఆ రోగానికి కూడా ఒక వైద్యం చెప్పాడు. ఏం వైద్యం చెప్పాడు? అంజూరపు అడ. అడ అంటే ఏంటిది తెలుసా మీకు? అడ అంటే ఆకులు. అంజూరపు ఆకులు తెచ్చి ఆ ఆకులను ఏం చేయాలి? ఆ గడ్డకి మరి అది నూరి పెట్టాలో మరి లేకపోతే ఆకులే అంటించాలో చదివితే మనకు తెలిసిద్ది అనమాట. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా మరణం నుంచి తప్పించబడ్డాడు. మరణం తప్పించుట యెహోవా వశం. కాబట్టి మరణము కాలాలన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయండి. ఎవరి స్వాధీనంలో? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఏ కాలంలో ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు. కాబట్టి కాలాలన్నీ కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి మరణం తప్పించేది ఎవరో? దేవుడు అండి. మనుషులు కాదు, డాక్టర్లు కాదు, వైద్యులు కాదు కదా, మందులు కాదు. మరెవరు మరణాన్ని తప్పించేది అంటే దేవుడు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు చేయాల్సిన వైద్యం చేస్తారు, వాళ్ళు ఇవ్వాల్సిన మందులు ఇస్తారు. కానీ అది మందుల వల్ల తగ్గిపోతుందని కొంతమంది అనుకుంటారు కదా. కొంతమంది ఏమనుకుంటారు? దేవుడే నన్ను బ్రతికించాడు, దేవుడే నన్ను తప్పించాడు అని చెప్పి అనుకుంటారండి. అర్థమైన వాళ్ళు. అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మందులు వాడుతున్నా, బోళ్ళని డబ్బులు పోసా కాబట్టి ఆ వైద్యం నాకు సరిపోయింది అనుకుంటారు కదా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి హిజ్కియా ఏం చేయబడ్డాడండి? బ్రతికించబడ్డాడు, స్వస్థత పొందాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో హిజ్కియా లాంటి
ఆ మరణకరమైనటువంటి రోగం వచ్చిన హిజ్కియాని దేవుడు బ్రతికించాడు గనుక ఏ రోగం వచ్చినా ఆ, నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తాడండి? బ్రతికిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏ వ్యాధి వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏం చేయాలి? హిజ్కియాలాగా దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని దగ్గర అడగాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము మరణము తప్పించేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మరణాన్ని నుంచి జీవంలోనికి నడిపించేదిగా ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యము మనకు ఆధారం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో హిజ్కియా లాంటి ఆయుష్ను నాకు కూడా దయచేయను ప్రభువా. నాలో ఒకవేళ అహంకార గర్వం, హిజ్కియా లాంటి గర్వ హృదయం నాలో ఉంటే తీసివేయి ప్రభువా అని చెప్పి రాత్రి దేవుని దగ్గర మనం అడుగుదామండి. హల్లెలూయా. నా మాటలో దేవుని యొక్క వాక్యము ఇంతవరకు ఆయన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.